అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ నీవెక్కడ పార్ట్ 7 విందాం. ఆ మేనేజర్ రూప ఎవరు మేడం అని అడగడంతో నేనే రూపని, ఈ సూట్ కేసు నాకు ఇవ్వండి అని చెప్పి తనలో ఉన్న కంగారుని బయటకు కనపడనివ్వకుండా పైకి చిన్నగా నవ్వుతూ, సరే ఇచ్చారు కదా, ఇక మీరు వెళ్ళండి అని చెప్పి తను లోపలికి వెళ్ళినట్టుగా నటించి ఆ మేనేజర్ వెళ్ళిపోగానే మాధురి ఇంకేం ఆలోచించకుండా బయటకు వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. నైట్ 9 గంటలకు మాధురి మిస్ అవ్వడం, మేనేజర్ ద్వారా డబ్బులు అబద్ధం చెప్పి మాధురి తీసుకుని వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న అజయ్ కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. విజయ్ గారు అజయ్కి ఇంకా ఎక్కించి అజయ్ని రెచ్చగొడుతూ ఉన్నారు. రూప మాత్రం బాధగా మనసులో, అయ్యో మాధురి, ఎందుకు ఇలా చేసావు? నీకు అంతగా డబ్బు అవసరమైతే నన్ను అడగాల్సింది కదా, నేనే బావకు చెప్పి ఏదో ఒకలానికి ఇప్పించి ఉండేదాన్ని. ఇప్పుడిప్పుడే బావ నీతో నార్మల్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు, కానీ ఈ లోపలే నువ్వు ఇలా చేయడం అనుకుని మాధురి వచ్చేస్తే బాగుండు దేవుడా అనుకుంటూ గుమ్మం వైపే చూస్తుంది రూప. అజయ్ మాధురికి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని రావడంతో సీక్రెట్గా పోలీసుల ద్వారా వెతికించడం మొదలుపెట్టాడు. తెల్లవారుజామున ఎప్పుడో ఇంటికొచ్చిన మాధురి భయంగానే గుమ్మంలోకి అడుగుపెట్టింది. తన కోసమే ఎదురు చూస్తున్న ఇంటి సభ్యులు ఒకరు భయంగా, ఒకరు కన్నింగా, ఇంకొకరైతే నిప్పులు కక్కుతున్న కళ్ళతో కోపంగా మాధురి వైపు చూస్తూ ఉన్నారు. మాధురి గడపలోకి అడుగుపెట్టేలోపే ఉరుమురుమినట్టు గట్టిగా ఆగు అనే శబ్దం వినపడింది. దెబ్బకక్కడున్న వారితో సహా మాధురి కూడా భయపడి ముందుకు అడుగు వేయబోయేది కాస్త భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. అజయ్ కోపంగా మాధురి దగ్గరకు వచ్చి ఆమె జుట్టు పట్టుకొని, ఛీ, నువ్వు ఇలాంటి మనిషివేంటే? నీకు మరీ ఇంత డబ్బు పిచ్చేయండి? ఇప్పుడిప్పుడే కదే నువ్వు నేను అనుకున్నలాంటి అమ్మాయివి కాదు, ఏదో ఒంటరితనం పోగొట్టుకోవడానికి నా కంపెనీలో అలా చేసి నా జీవితంలోకి వచ్చుంటావు తప్ప కావాలని కాదనుకుంటూ ఇప్పుడిప్పుడే నీ మీద నాకు సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతోంది. కానీ నువ్వు నేను అలాంటి దాన్ని కాదు, నాకు డబ్బంటే పిచ్చి మోజు అని నిరూపించావు కదే. ఛ, ఏం బ్రతికే నీది? డబ్బు లేకపోతే బ్రతకలేవా? చచ్చిపోతావా? మనిషికి డబ్బు పిచ్చుందని తెలుసు, కానీ మరీ ఇంత పిచ్చుందని నిన్ను చూస్తుంటేనే తెలుస్తోంది. ఛీ, ఏం బ్రతికే నీది? డబ్బు కనిపించగానే మొగుండు కూడా మర్చిపోయి డబ్బు తీసుకుని పారిపోతావా? ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావే? ఈ డబ్బు అయితే కొన్ని రోజులకే అయిపోతుంది, అదే ఇక్కడే ఉంటే వాడు ఆస్తి మొత్తం కొట్టేయచ్చు అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చేసావా అంటూ కోపంతో విసురుగా మాధురిని వెనక్కి నెట్టేశాడు. వెంటనే రూప ముందుకొచ్చి పడిపోయిన మాధురిని పైకి లేపబోతుంటే అజయ్, ఆగు రూప, నీలాంటి బంగారాలు అలాంటి దాన్ని ముట్టుకుంటే మల్లమైపోతారు అంటూ రూప చేయబట్టుకుని వెనక్కి లాగాడు. అప్పటికే నీరసంగా ఉన్న మాధురి అజయ్ మాటలకు పొంగుకొస్తున్న తన బాధను పంటిబిగమని దాచుకుంటూ అతి కష్టంగా లేచి నుంచుని, ప్లీజ్ అజయ్ గారు, అనవసరంగా నన్ను అబద్ధం చేసుకోకండి, నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో ఒక్కసారి వినండి అని అంది మాధురి. ఇంక తన కంట్లో నుంచి వచ్చే కన్నీళ్ళని అదుపు చేయలేక ఏడుస్తూ. ఏంటే నువ్వు చెప్పేది? నువ్వు చెప్పే కట్టుకథలు విని నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు అన్నాడు అజయ్ కోపంగా. అవునల్లుడు, ఇది ఇప్పుడు కట్టుకథలు చెప్పి నేను నమ్మించడాన్ని చూస్తోంది, నువ్వేం దాని మాటలు నమ్మకు అని అజయ్కి ఇంకా నూరు పోస్తున్నారు విజయ్ గారు. ఆ మాటలు విన్న రూప కోపంతో గట్టిగా, చాలు మమ్మీ, ఇంకా ఆపుతావా? వీలైతే ఒకరు కాపురం నిలబెట్టడాన్ని చూడు, అంతేకాని నీ కూతురు కాపురం కోసం ఇంకొక అమ్మాయి జీవితంలో చీకట్లు ముసురుకోవాలని చూడకు అని కొంచెం శాంతించి అజయ్తో, ప్లీజ్ బావా, ముందు అసలు మాధురి ఏం చెప్తుందో విను, అది నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, లేదంటే లేదు, ముందైతే తను చెప్పేది విను అని అజయ్ని కన్విన్స్ చేసి మాధురితో, ఇప్పుడు చెప్పు మాధురి, ఎందుకు రూపం నువ్వేనని ఆ మేనేజర్కి అబద్ధం చెప్పి ఆ డబ్బు తీసుకున్నావు? నీకు అంత అవసరం ఏమొచ్చింది? నీకు నిజంగా డబ్బు అంత అవసరమైతే నన్ను కానీ భావన కానీ అడగాల్సింది కదా. ఇక్కడ ప్రాబ్లం డబ్బు కోసం కాదు మాధురి, ఈ ఇంటి కోడలువైన నువ్వు దొంగతనంగా డబ్బు తీసుకెళ్ళడం బావకే కాదు మాకు కూడా చాలా బాధగా అసహనంగా ఉంది. అలా నువ్వు తప్పు చేసావు నేను అనడం లేదు, తప్పక చేసావు అనుకుంటున్నాను. సో చెప్పు మాధురి, నువ్వెందుకు ఇలా చేయాల్సి వచ్చింది అని అడిగింది రూప. రూప తన మీద పెంచుకున్న నమ్మకానికి ఒక పక్క ఆనందంగా ఉన్నా తన భర్త నుండి ఆ నమ్మకం పొందలేనందుకు చాలా అంటే చాలా బాధగా ఉంది తనకి. తన మనసులో, దానికి కారణం కూడా నేనే కదా, తప్పుడు దారిలో ఆయన జీవితంలోకి వచ్చిన విధానమే కదా, అందుకేనేమో అంటారు అందరూ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. అందుకే మనం ఎంత మంచిగా ఉన్నా కూడా అప్పటి వరకు మనతో సన్నిహితంగా ఉన్నవారు మనం అనుకోకుండా చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ వాళ్ళకి ముందు మనం ఏదన్న అభిప్రాయమే ఏర్పడిపోయి ఆ చిన్న తప్పును కూడా భూతద్దంలో చూస్తారు. ఇప్పుడు అజయ్ గారు కూడా అలానే చేస్తున్నారు. కానీ అజయ్ గారు నన్ను ప్రేమించారు కదా, ఆ ప్రేమ మీద నమ్మకంతోనైనా
నేను కావాలని ఏ తప్పు చేసుండని అనుకోవచ్చు కదా. అయినా నా పిచ్చి కానీ ఆయనకి ఎప్పుడో నా మీద ప్రేమ చచ్చిపోయిందని చెప్పారు కదా. కానీ మందు తాగిన మత్తులోనే గూడు కట్టుకుపోయిన ఆ ప్రేమ బయటకు వస్తోంది అంతే అనుకుని అలానే తలదించుకుని కన్నీళ్లు కారుస్తూ బాధపడుతూ ఉంది. చూసావా అదేం తప్పు చేసుండదు, తను చెప్పేది వినండి అని మన నోరు మూయించాం. ఇప్పుడు దాని నోరు ఎందుకు మూతపడిపోయింది, ఎందుకు నోరిప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అని అన్నారు విజయ్ గారు ఉక్రోషంగా. మాట్లాడు మాధురి, నువ్వు ఇలా తప్పు చేసిన దానిలో మౌనంగా తలదించుకుని బాధపడుతూ ఉంటే మాకెలా తెలుస్తుంది? నోరు విప్పి మాట్లాడు మాధురి అని అడిగింది రూప కాస్త అసహనంగా. మాధురి తన మనసులో, నన్ను క్షమించక్క, నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఇప్పుడు నిలబెట్టుకోలేను. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు నిజం చెప్పలేని పరిస్థితి నాది అనుకుని బాధపడుతూ ఉంటే అప్పటి వరకు కాస్త సహనంగా ఉన్న అజయ్ ఇక ఓపిక నశించి కోపంగా, ఏయ్ అడిగేది నిన్నే కదా, బెల్లం కొట్టిన రాయిలో అలాగే నిలబడిపోయావు. ఇప్పుడు నువ్వు చెప్తావా లేక నేను ఇంట్లోంచి బయటకు గెంటేయమంటావా అని కోపంగా అరిచాడు. అప్పటి వరకు ఏడుస్తున్న మాధురి కళ్ళు తుడుచుకుని లేని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుని, ఆపండి అజయ్ గారు, ఇక ఆపండి అని అరిచింది కోపంగా. మాధురి అలా అరవడంతో అజయ్తో సహా అక్కడున్న అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి షాక్గా మాధురి వైపే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మాధురి అక్కడికి వచ్చినప్పటి నుంచి ఏదో మాట్లాడాలి కాబట్టి పొడిపొడిగా మాట్లాడుతూ చాలా సైలెంట్గా ఉండేది. కానీ ఫస్ట్ టైం మాధురి ఎర్రగా మారిపోయిన తన కళ్ళతో కోపంగా చూస్తూ అంత పెద్దగా అరవడంతో విజయ్ గారు అయితే తన మనసులో, వామ్మో ఈ పిల్లేంటి ఆటం బాంబులో ఒక్కసారికి ఇలా పేలింది, మొన్నటి వరకు నా టార్చర్ అంతా మౌనంగా భరించింది ఈ పిల్లేనా, అమ్మో బుద్ధుంటే మళ్ళీ ఇంకోసారి పిల్లజోలికి పోకూడదు, లేదంటే ఆ కళ్ళకే పవర్ ఉంటే వాటితోనే కాల్చి భస్మం చేసేసేలా ఉంది అనుకుని భయంగా మాధురి వైపు చూస్తూ ఉన్నారు. మాధురి అంతే కోపంగా అరుస్తూ, ఏంటండి అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, అసలు మీ దృష్టిలో రూపక్కనే మీ భార్య, నేను కాదా? అలాంటప్పుడు నేను వద్దంటున్నా నన్ను ఒప్పించి మరీ పెళ్లి చేసుకోమని ఎవరు, నేనా? నేను అడిగానా మిమ్మల్ని నన్ను పెళ్లి చేసుకోమని? మీ స్వార్థం కోసం, మీ సామ్రాజ్యం నిలబడడం కోసం నన్ను పశువులా భావించి నా మెళ్ళో తాళి కట్టి ఇంట్లోకి తెచ్చిపడేశారు అని ఆగి విజయ్ గారిని చూపిస్తూ, ఈవిడిగారేమో నేనేదో కావాలనే తన కూతురు కాపుల్లో చిచ్చు పెట్టడానికి వచ్చినట్లు రోజుకొక రకంగా నన్ను టార్చర్ పెడుతూనే ఉంది. మీరేమో మీ స్వార్థం కోసం, మీ ఇంటి వారసుల కోసం మత్తులో నాతో కాపురం చేస్తూ నేను బిడ్డను కన్నాక నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. ఈ రూపక్కేమో నాకు మీ బిడ్డొద్దు, మీ ఇద్దరు మీ బిడ్డతో కలిసి సంతోషంగా కలిసి ఉండాలి, నాకు మాత్రం నీ కూతురు దత్తదిచ్చేయని అడుగుతోంది అని కొంచెం సేపు ఆగి కోపం బాధ కలగలిపి బేస్ వాయిస్తోనే, అంతా మీ ఇష్టమేనా? ఒక్కొక్కరు ఒక్కో రకంగా మీ కోరికలు నా మీద రుద్దుతున్నారు. అసలు నేను ఎవరి మాట వినాలి? నేను మనిషిని అనుకుంటున్నారా లేక మరబొమ్మని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు దేవుడు నాతో ఆడుకుంది సరిపోదన్నట్టుగా మీరు కూడా నాతో ఆడుకుంటున్నారు. నేను కూడా పోనీలే నేను చేసిన తప్పుకి ఇది నాకు పడిన శిక్ష అనుకుని మౌనంగా అన్నీ భరిస్తున్నాను అని మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి, అదంతా కాదు, అసలు నేను ఇంటి కోడలనేనా? ఈ ఇంటి కోడలుగా ఇంట్లో డబ్బు వాడుకునే హక్కు నాకు లేదా? అదే నా ప్లేస్లో రూపక్కుండుంటే నన్ను జుట్టు పట్టుకుని నిలదీసినట్టే తన్నే నిలదీసేవారా అని అడిగింది మాధురి బాధతో ఏడుస్తూ సూటిగా అజయ్ వైపు చూస్తూ. ఆ ప్రశ్నకు అజయ్ కూడా ఒక్క క్షణం ఏం మాట్లాడకుండా అలానే మౌనంగా ఉండిపోయాడు. చూడండి అజయ్ గారు, నేను ఇంటి కోడలనే అయినా మీరే నన్ను భారీగా చూడనప్పుడు ఈ ఇంటి కోడలుగా నేను పెత్తనం చేయాలనుకోవడం లేదు. అందుకే అగ్రిమెంట్ ప్రకారం మీరు నాకు ఇస్తానన్న 40 లక్షలు మాత్రమే నేను తీసుకున్నాను. ఇదిగోండి మీ బ్యాలెన్స్ 60 లక్షలు. డౌట్గా ఉంటే ఒకసారి కౌంట్ చేసుకోండి అని ఆ సూట్ కేసు అక్కడ పెట్టి, అలాగే తన చేతిలో ఉన్న రిపోర్ట్స్ తీసుకొచ్చి అజయ్ చేతిలో పెట్టి, మన అగ్రిమెంట్ ప్రకారం మీరు నాకు ఇస్తానన్న 40 లక్షలు నేను తీసుకున్నాను, అలాగే దాని బదులుగా నేను మీకు ఇస్తానన్న మీ రక్తం, ఈ ఇంటి వారసుని త్వరలో మీకు ఇవ్వబోతున్నాను అని చెప్పి సరాసరి తన రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఈ ఇంటి వారసుడు త్వరలో రాబోతున్నాడని మాధురి చెప్పిన మాటే చెవిలో మారుమోగుతూ ఉంటే సంతోషం ప్లస్ షాక్తో కొంతసేపు అలానే ఉండిపోయారు రూపా అజయ్. విజయ్ గారు కూడా కొంచెం హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే గొడ్రాలైన తన కూతురికి కొన్ని నెలల తర్వాత తన భావరక్తం తన కొడుకుగా వచ్చి తన కూతుర్ని అమ్మని చేయబోతున్నందుకు, అలాగే కొన్ని నెలల తర్వాత మాధురి కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నందుకు. రూప సంతోషంగా అజయ్ దగ్గరకు వచ్చి హక్ చేసుకుంటూ, కంగ్రాట్స్ బావా, తొందరలో మీరు తల్లిదండ్రులు కాబోతున్నారు, వన్స్ అగైన్ కంగ్రాట్స్ అని చెప్పింది రూప తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. అజయ్ కూడా సంతోషంగా రూప చుట్టూ చేతులు వేసి తను హక్ చేసుకుంటూ, నేను తండ్రిని కాబోతున్నాను, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రూప అని ఆనంద బాష్పాలు రాలుస్తూ కొంతసేపు అలానే ఉండిపోయి వెంటనే ఏదో గుర్తొచ్చిన వాళ్ళ
రూపని వెనక్కి నెట్టి సీరియస్గా, రూపా, నేను నీతో మాట్లాడాలి, నాతోరా అని చెప్పి రూప చేయి పట్టుకొని రూప గదిలోకి తీసుకెళ్లి డోర్ క్లోజ్ చేశాడు. అప్పుడే రూమ్ నుంచి బయటకు వచ్చిన మాధురి అజయ్ అలా రూప చేయి పట్టుకుని లోపలికి వెళ్ళడం చూసి తన మనసులో బాధగా, తల్లి కాబోయేది నేను, కానీ మీరు తండ్రి కాబోయే సంతోషం పంచుకునేది రూపక్కతో. మీరు నాతో సంతోషం షేర్ చేసుకోవడానికి కూడా పనికిరాని అజయ్ గారు అనుకుని ఒక నిట్టూర్పు విడిచి నీరసంగా ఉండడంతో వెళ్ళి బెడ్ పైన పడుకునిపోయింది మాధురి. తన మేనల్లుడు అలా తన కూతుర్ని రూమ్లోకి తీసుకెళ్లడం చూసిన విజయ్ గారికి హ్యాపీగా అనిపించి ఆవిడ కూడా అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. కొంతసేపటికి అజయ్ రూపగది నుంచి బయటకు వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ బెడ్పై క్యూట్గా నిద్రపోతున్న మాధురి దగ్గరకు వెళ్ళి ఆమె పక్కనే పడుకుని ఆమె నడుము దగ్గర చీరను తప్పించి చేతితో మృదువుగా స్పృశిస్తూ ఆమె నాభి కింద చిరుముద్దు ఇచ్చి ఆమె నుదుటి దగ్గరకు కూడా చేరి అక్కడ కూడా ఆమెకు ముద్దిచ్చాడు. మొదటిసారి అజయ్ మత్తులో లేకుండా ఇస్తున్న ముద్దులే అయినా నిద్రమత్తులో ఉండడం వలన అవేం మాధురికి తెలియడం లేదు. కానీ అతని ప్రేమకి స్పర్శకి అందంగా పెదాలపై చిరునవ్వును మాత్రం చిందిస్తోంది. అజయ్ మాధురిని అలానే చూస్తూ ఆమె గుండెలపై తలపెట్టుకుని ఆమె పొట్ట దగ్గర ప్రేమగా నిమురుతూ, ఎంతగా ప్రేమించాను మాధురి నిన్ను, చూసిన మొదటి చూపులోనే నా మనసులోకి చేరిపోయావు. ఆ తర్వాత రూప గుర్తొచ్చి నిన్ను మర్చిపోదామని ఎంత ట్రై చేసినా కూడా పదే పదే గుర్తొచ్చేదానివి. ఏం చేస్తున్నా కూడా అన్నీ నీ ఊహలే, నీ తలుపులే. ఎలా అయినా నిన్ను మర్చిపోవాలనుకుంటే నువ్వు నన్ను ట్రాప్ చేయడానికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నాకు ఎదురవుతూ నన్ను ఇంకా ఎక్కువ టార్చర్ చేసేదానివి. అసలే నిన్ను మర్చిపోలేక సతమతమవుతున్న నాకు నువ్వు అలా రోజు కనిపిస్తూ ఉంటే ఆ కోపంతో అరిచేసేవాడిని, ఎక్కడ నా మనసంతా నువ్వే నిండిపోతావేమో అన్న భయంతో. కానీ నువ్వలా ఒక ఆడపిల్లవై ఉండి నీ డబ్బు పిచ్చితో నాకే తెలియకుండా నేను తాగే డ్రింక్లో సెడ్యూస్డ్ డ్రగ్ కలిపి నాతో నైట్ స్టాండ్ చేసి అవి ఫోటోలు తీసి నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి సిగ్గు కూడా మర్చిపోయి ఆ ఫోటోలు పబ్లిక్ ముందు పెట్టుకున్నావు. అందుకే అలాంటి నువ్వంటే నాకు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ అసహ్యమే. అందుకే నువ్వు బేబీని కన్నా వెంటనే నీ లైఫ్ సెటిల్ చేసి నేను మాకు చాలా దూరంగా పంపించేస్తాను అని అనుకుంటూ ఆ ఆలోచనలతోనే అలానే నిద్రపోయాడు. ఆ తర్వాత లంచ్ టైం అవ్వడంతో రూప అజయ్ వాళ్ళని పిలవడానికి రూమ్కి వచ్చి వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరిలో ఒకరు ఒదిగిపోయి పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకుని డోర్ కొంచెం గట్టిగా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ చప్పుడికి ఇద్దరికి ఒకేసారి మెలకువ రావడంతో ముందుగా అజయ్ కళ్ళు తెరిచి తన పొజిషన్ చూసుకుని మాధురి కళ్ళు తెరిచేలోపు ఒక్క ఉదుటిన ఆమెను వదిలి బెడ్ పై నుంచి లేచి వాష్రూంలోకి దూరిపోయాడు. మాధురికి ఇంకా మత్తుగానే ఉండడంతో భారంగా కనురెప్పలు తెరిచి లేచి కూర్చొని కళ్ళు నునుకుని చుట్టూ చూసింది. ఇప్పుడు వరకు నా మీద ఏదో బరువుగా ఉన్నట్టు అనిపించిందే, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం కనిపించడం లేదు అనుకుంటూ ఆలోచిస్తోంది. వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన అజయ్ అద్దం ముందు రెడీ అవుతూ హెయిర్ కోమ్ చేసుకుంటూ ఉన్నాడు. అలా రెడీ అవుతున్న అజయ్కి తనని ఎవరో పట్టి చూస్తున్నట్టుగా అనిపించి కొంచెం డౌట్గా వెనక్కి తిరిగాడు. అక్కడ మాధురి బెడ్పై అలాగే కూర్చుని డౌట్గా అజయ్నే చూస్తూ ఉంది. అజయ్ వెంటనే ముందుకు తిరిగిపోయి, వామ్మో ఏంటిది, డిటెక్టివ్లా ఇలా నన్నే పట్టి చూస్తోంది, కొంపతీసి నేను హక్ చేసుకుని పడుకోవడం చూసేసిందా ఏంటి అనుకుని, లేదు లేదు చూసుండదు, అందుకే ఇలా డౌట్గా చూస్తోంది అనుకుని వాచ్ పెట్టుకుంటూ దీన్ని ఇలానే వదిలేస్తే కనిపెట్టేసినా కనిపెట్టేస్తుంది అనుకుని, హలో మేడం, నేను హ్యాండ్సమ్గా ఉంటాను నాకు తెలుసులే, కానీ నువ్వు అలా కనురెప్ప వేయడం కూడా మర్చిపోయి నన్నే చూస్తూ దాన్ని నిజం చేయక్కర్లేదు అన్నాడు అజయ్ కాస్త వెటకారంగా. ఆ మాటకు మాధురి కాస్త కోపం అలకగా అజయ్ వైపు నేను చూపు తిప్పుకొని, నేనేం మీరు మిస్టర్ ఇండియా అని మిమ్మల్ని చూడడం లేదు, ఇందాక నేను పడుకున్నప్పుడు నా మీద అంటే ఇంకా ఏదో అనుభూతుంటే అజయ్ మధ్యలో అందుకుని, ఏయ్ ముందు ఫ్రెష్ అయ్యి కిందకరా, లంచ్ చేశాక నేను చెకప్ తీసుకెళ్తాను అని కొంచెం సీరియస్నెస్ ప్రదర్శించేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయి బయటకు వెళ్ళిపోయాడు. మాధురి ఏంటో ఈయన అనుకుంటూ లేస్తూ తన చీర నలిగిపోయి దాని నుంచి వస్తున్న తన బాడీ స్ప్రే స్మెల్ చూసి చిన్నగా నవ్వుకొని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. తన కిందకి వెళ్ళేటప్పటికి డైనింగ్ టేబుల్ దగ్గర రూప అజయ్కి వడ్డిస్తూ తన చెవిలో ఏదో చెప్పడంతో అజయ్ చిరుకోపంగా రూప చెవి పట్టుకొని, రూప ఏంటి ఆ మాటలు అంటూ లైట్గా బ్లష్ అవుతున్నాడు. అది చూసి అక్కడే ఉన్న విజయ్ గారు, ఏంటల్లుడు నా కూతుర్ని చెవిలో ఏం చిలిపి మాటలు చెప్పిందేంటి, అలా కోప్పడుతున్నావు, నేనున్నాననా అని అడిగారు నవ్వుతూ. నీ కూతురల్లని నీకు తెలిసిందే గత్తా అంటూ తింటూ ఉన్నాడు అజయ్. అదంతా చూసిన మాధురికి కాస్త అసహనంగా బాధగా అనిపిస్తూ ఉంటే అది తనకి ఎప్పటికీ దక్కని భాగ్యమే అనుకుని తన మనసుకు తనే సర్ది చెప్పుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. రా మాధురి, ఈరోజు అన్నీ నీకు ఇష్టమైన వంటలే వండాను, అది కూడా నీకోసం కొంచెం పుల్ల పుల్లగా
వచ్చి తిను అంటూ మాధురిని తీసుకెళ్లి కూర్చోబెట్టి తనకు కూడా వడ్డించింది. మాధురికి కూడా నైట్ నుంచి ఏం తినకపోవడంతో చాలా ఆకలిగా ఉండి మారు మాట్లాడకుండా తినేసింది. రూప మాధురికి వడ్డిస్తూ, అవును మాధురి, దియా టూర్కి వెళ్ళి 3 days అయింది కదా, ఇంకా ఎన్ని రోజుల్లో వస్తుంది? తను నాకు బాగా గుర్తొస్తోంది అని అడిగింది రూప. ఇంకా ఓ 10 రోజుల్లో వచ్చేస్తుందిలే అక్క, నువ్వేం దిగులు పెట్టుకోకు అనంది మాధురి. బా అవునా, అలా అయితే తనతో ఉండే తన మిస్ ఎవరో ఒకరి నెంబర్ నీ దగ్గర ఉండే ఉంటుంది కదా, అది నాకు ఇవ్వు, నేను ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడతాను అంది రూప. రూప, నీ ఆలోచన ఏంటో పొద్దున్న అమ్మాయి చెప్పింది, మేం కూడా విన్నాం. నువ్వు ఆ పిల్లని దత్తత తీసుకోవడం మాకు ఇష్టం లేదు, నువ్వు ఆ పిల్లని మర్చిపోవడమే మంచిది అని అన్నారు విజయ్ గారు కాస్త కటువుగా. రూప ఏదో అనబోతుంటే, నా నిర్ణయం కూడా అదే రూప, నా బిడ్డే నీ బిడ్డ, అంతకు మించి ఇంకే బంధాలు కలుపుకోవడానికి చూడకు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్ళిపోతారు అని చెప్పి మాధురితో, త్వరగా తినేసిరా, నేను కారులో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోయాడు అజయ్. అసలు మాధురి ఎక్కడికి వెళ్ళుంటుంది? అసలు అజయ్కి ఒక్క మాట కూడా చెప్పకుండా అంత హడావిడిగా 40 లక్షలు తీసుకెళ్లాల్సినంత అవసరం మాధురికి ఏమొచ్చింది? వీళ్ళంతా అడిగినప్పుడు ఎందుకు తను ఈ విషయం వాళ్ళతో చెప్పలేకపోయింది? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.